టాంటడాయ్ వచ్చేసాం. సంక్రాంతి పండుగది పిండి వంటల పండుగ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి ఏం చక్క మురుకులు ఉండడానికి పిండి ఇలా రెడీ చేసుకోవాలి. కళాయిలో నూనె వేడి చేసుకోవాలి. పక్కకిలా దేవుకొని పడేసుకోవాలి. రెడీ స్టార్ట్. ఎలా వస్తాయో చూడండి. మూడు మురుకులు మళ్ళీ అది ఖాళీ చేసుకొని వేరే పిండి వేసుకొని నింపుకోవాలి. సేమ్ మన బండ్ల పెట్రోల్ లెక్కనే. రెడీ. ఇవి ఆరడమే ఆల్చం ఏ చొత్తుడే. అచ్చా ఇంకోటి కూడా ఉన్నది. ఇప్పటిదాకా నింపాం కదా, దాంట్లో మళ్ళీ ఫిల్లింగ్. మీరు అనుకుంటున్నట్టు ఏదో ఇట్లా 3 దాంట్లో బుడ్డ దాంట్లో 4 ఉన్నాయని చెప్పి తెలివితోటి వచ్చింది. ఇప్పుడు ఇదేమనుకుంటారు, నాకు తెలిసి ఈ ఐడెంటిఫై చేసినట్టు. గదే బెల్లంపాకం సంక్రాంతి స్పెషల్ నువ్వుల లడ్డూలు చేస్తారు కదా. ఫస్ట్ నువ్వులు చూపించాలి, కానీ బెల్లంపాకం చూపిస్తున్నారు. గుర్తుపడతారో గుర్తుపట్టరో అని చెప్పి. గుర్తుపట్టారు కదా, నువ్వులు చూపిస్తా నాకు. ఇగో ఇవి నువ్వులు నేను వేయించుకొని రెడీగా పెట్టుకో. ఈ చెంచా చూశారు కదా, గుర్తుకొచ్చిందా 90s కిడ్స్? చిన్న ఉన్నప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు ఏదో తీసుకొని బయటికి ఉరుకుతాం కదా, అట్లా పోకుండా కడిచి కాల్చి పిర్రెకి పెడుతుండే చూడు, ఇది. దీన్ని పాకం జర గట్టిగా రావడానికి కలుపుకోవాలి. ఇలా 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 కలుపుకోవాలి. ఇక మురుకులు అయినవి తీస్తుర్రు. ఈ వీడియో ఎక్కువసేపు చేయలేకపోతున్నా, ఎందుకంటే నాకు భయం అవుతుంది. ఖర్చు గురించి ఐడియా ఇచ్చిన, ఆ నూనెలో కాలిన ఖర్చు నాకు పెట్టగల లెస్స భయం అవుతుంది నాకు. నేను బయటికి పోతిగా నువ్వులు అయ్యేటప్పుడు వచ్చి వీడియో పెడతా. ఇగో చెప్పినా కదా ఇంతకుముందు, నువ్వుల లడ్డు పాకం అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది అని చెప్పి. ఇగో అయిపోయింది, వచ్చేసినాం. ఇగో ఇప్పుడు నువ్వులు కలుపుతున్నాం చూడండి. అందరికి తెలిసి ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇక పెట్టాలి కదా. ఎట్లా చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది చేసే విధానము. అట్లా ఇది మా స్టైల్, ఇట్లా మేము ఇట్లా చేస్తాం. ఓకే, ఇంకో రెడీ అయిపోయిందండి. నెయ్యి తీసుకోవాలి. నెయ్యి తీసుకొని చేతికి రుద్దుకొని లడ్డు ట్రై చేయాలి. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు తయారు చేసే పద్ధతి ఇది చూడండి. టెక్నాలజీ జనరేషన్కి డిఫరెన్స్ చూడండి. అప్పుడు ఇంత పాతకాలంలో చేతులే యూజ్ చేస్తుండే, ఇప్పుడు ఏ దొరికితే యూజ్ చేసి పడేస్తారు.